జీవితం కదా. నాకు ఒక కొడుకు ఒక భర్త, నేను ఏమైపోవాలి? ఏమైపోవాలి? నేను అడిగే రంగంలో ఎవరు లేరనుకుంటున్నాను. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. నేనంతకంటే క్రిమినల్ మైండెడ్. ఓకే, నేనంతకంటే క్రిమినల్ మైండెడ్. ఇప్పటిదాకా నేను చూసిన, ఇప్పటిదాకా నేను లేదు. ఆయన ఎట్లా సైడ్ చేద్దాం. ఓకే, ఓకే. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వేయాలి. ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా నేను చేసి నా జీవితం ఏమైపోవాలి ముందుకు, నా జీవితం ఏమైపోవాలి, నా కొడుకు జీవితం ఏమైపోవాలి. నిన్న మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత చాలా బాగా మాట్లాడితే పొద్దున్న నిద్ర వేసిన ఇద్దరు నేను ఎమ్మెల్యే మాట్లాడడం చాలా రోజులు అవుతుంది. ఎమ్మెల్యే నేను మాట్లాడడం చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు మీరు ఫస్ట్ బులెటిన్ వేసినట్టు మీకు కూడా వచ్చింటారు, మీకు కూడా న్యూస్ వచ్చింటారు, ఇది కూడా మీడియాలోనే ఉన్నావు కాబట్టి మా అందరికి వచ్చి న్యూస్ నీకు రాలేదంటే నీకు కూడా వచ్చింటారు. అప్పటి నుంచే నువ్వే పెట్టావు. నీకు వికాసే ఫోన్ చేసింది, అది బాగుండే ఫోన్ చేసింది. ఓబులవారిపల్లి పంచాయతీకి అయినా ఓబులవారిపల్లి పంచాయతీకి అయినా సరే నాకు అనవసరం. వాళ్ళంతా నాకేం సపోర్ట్ చేయలేదు, వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కానీ నీకు ఈ పొత్తు ఎవరు కంప్లైంట్ ఇచ్చినాడు? మరి నువ్వెందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎందుకో ప్రతి ఒక్క జర్నలిస్ట్ అట్లా ఉన్నాడా? ఎవడేసాడా? ఎవడేసాడు? ఏమని ఏమని ఎట్లాగా ఎట్లాగా ఆడ కూర్చుంతో వేస్తాడు. ఇలాగే ఏ ఫోటోలు తగ్గాడు, పైగా శివారెడ్డి ఫోటోలు తగ్గాడు. ఏంటి ఏ ఫోటోలు వేసి శివారెడ్డి ఫోటోలు వేసి మేమన్నా నీకేమన్నా ఏం చేశాను? మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. మరి ఎందుకురా చేసావు? జర్నలిస్ట్ అని ఒక పేరు, జర్నలిస్ట్ అని ఒక పేరు అర్థం పెట్టుకొని కొంపలు కూలుస్తాను అంటే మేము ఒప్పుకోము. మరి ఇప్పుడు నా కొంప ఎవరో కూల్చింది, నా కొంప ఎవరో కూల్చాడు ఏంటి? అది నా ఫేస్బుక్ బే, అది నా ఫేస్బుక్. నీకు రైట్ ఉందా? నీకు రైట్ ఉందా? నా ఫేస్బుక్ బే, నా ఫేస్బుక్ లో కూడా నేను వాడుతుందా? నువ్వు రగిలించక్కర్లా, నేను కొట్టే మళ్ళీ ఎట్లా మళ్ళీ నాకు తెలియదు. మరి నీకెందుకు నీకెందుకు అడగడం లేదా? నా ఫేస్బుక్ లో పెట్టింది కూడా ఆయన పెట్టిందేంట్రా? నాకు మనసు బాధపడుతున్నాను, నాకు మనసు బాధపడుతుందంటే నువ్వేం నేను అది కూడా పెట్టకూడదా? నేను అది కూడా పెట్టకూడదా? అంటే నా ఫీలింగ్స్ కూడా నేను పెట్టకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పెడతాను కదా. నువ్వు చూసా పొద్దుంది ఆ బ్లూ కలర్ ఉన్నది ఒకటి నా స్టేటస్, దాంతో ఎక్కడైనా జనసేన ఇంక్లూడ్ అయిందా? మరి నాది కూడా నేను పెట్టుకోదా? ఏంటి ప్రాబ్లం? అర్థమవుతుందా? ఊరికి తలుపడం కాదు, ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు ఏసినంత మాత్రాన రూమ్ లో కూర్చొని అయితే ఏడవ. ఓకే, అది హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా W కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store